ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మజగతృతి పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కురు కురు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. ఓం శక్తి. జాయ్ సమ్మక్కాయ నమ, జాయ్ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళు చేయాల్సిన పనులు ఎంతవరకు వచ్చినాయి, మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మరి వాళ్ళు అనుకునే దాంట్లో ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ విధంగా వాళ్ళకి కలిసి వచ్చే మార్గం ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా అదృష్ట యోగం ఎంతవరకు ఉంది, దురదృష్ట యోగం ఎంతవరకు ఉంది, శని యోగం ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ముఖ్యంగా పునరస్తు నక్షత్రం ఉండవలసిన వాళ్ళందరికీ 4 పాదములు, తర్వాత పుష్పమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిగిన వాళ్ళందరికీ, దాంతోపాటు ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిగిన వాళ్ళందరికీ కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి ఫలితాలలో అదృష్ట యోగము, జీవిత యోగము, స్థాన యోగము, ప్రభయోగము చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా మంచి మనసు, మంచి ఆలోచన, మంచి విధానము ఇలా జాతకంలో కనబడుతుంది. కానీ ఇలా జాతక విధానంలో చూసుకుంటే చాలా వరకు పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, రాజకీయ ఫలితంలో కూడా జనాలలో కూడా రాజకీయ విధానంలో కూడా జనాలకి ఒక మంచి స్పందన చేయాలి, ప్రజలకు సేవ చేయాలని ఇలా జాతకంలో చాలా వరకు ఉంటుంది. కానీ ఏ మాట వచ్చినా ఏది వచ్చినా కూడా యథార్థంగా మాట్లాడుతూనే ఉంటారు. మనసులో ఒకటి బయటి ఒకటి, నటించే నటన లేకోకుండా ఓపెన్గా మాట్లాడుతుంటారు. ఏదైనా యథార్థం ఉంది. మరి ఇలా జాతకంలో చూసుకుంటే నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ అలాంటి వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు. మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో మరి ఏ కార్యక్రమం అనుకున్నా గురు బలం తగ్గింది. రావు బలంలో చూసుకుంటే స్థానంలో, కుటుంబంలో, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, విశేషాలలో కొత్త మార్పులు, కొత్త విధానాలు ఇలా జాతక విధానంలో చాలా వరకే కనబడుతున్నాయి. మరి ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళంతా నామం పెట్టడం, సాకారం చేస్తున్న వాళ్ళు మనకి సాకారం చేయకోకుండా ఉండటం, అలాంటి కొన్ని సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతుంటారు. మరి ఇలాంటి సతమతం అయిన వాళ్ళకి గురు బలం అనేది తగ్గిన దాని వలన వీళ్ళకి శని ప్రభావం ఎక్కువగా తిరుగుతుంది. ఆ శని ప్రభావం వల్ల వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగ, రాజకీయ మరి విద్యార్థులకి చాలా వరకు కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి వాళ్ళకి ఒక రోజు రాబోతుంది, అంటే మంచి రోజు. మరి విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి విద్య, మంచి ఆలోచన, మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి వాళ్ళ జాతక విధానంలో అనేది కొన్ని కనబడుతున్నాయి. మరి దీంతో పాటు వీళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ, దాంతో పాటు ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని అద్భుతాలు, కొన్ని పనులు వాళ్ళు చేసే కార్యక్రమాల్లో పెద్ద కార్యక్రమాలు వాళ్ళకి అకస్మాత్తుగా వాళ్ళకు ఎదురయ్యి ఆ పనిలో వాళ్ళు సక్సెస్ అయిపోయి వాళ్ళొక స్థాయిగా ఎదగాల్సిన టైం అనేది అతి దగ్గరికి వచ్చింది. కాబట్టి వీళ్ళ మీద కొంత శని ప్రభావం వలన ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం, చేజారిపోవటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మరి ఇలా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా వరకు బాధపడుతూ మరి వీళ్ళు తీసుకున్న రుణాలు, తీసుకున్న అప్పులు, అలాంటి బాధల్లో కొంచెం ఇబ్బందిలో కొంచెం కూడకపోయిపోయి ఉన్నారు. వీళ్ళు అలాంటి కూడకపోయి ఉన్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎదగాల్సిన టైం అనేది దగ్గరికి వచ్చేసింది. అతి దగ్గరలోనే ఎదగాల్సిన టైము, జనాలకి మంచిగా చేయాల్సింది, ప్రజలకి హెల్పింగ్ చేయాల్సింది, కొన్ని పనులు అభివృద్ధిగా చేయాల్సిన యోగ టయానాలు అనేది అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు వాళ్ళకి అంత అనుకూలం అనేది లేకోకుండా అయిపోతుంది.
మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కున, పని ఒక దుక్కున, మనసు ఒక దుక్కున. మరి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు సక్రమంగా కాకోకుండా ఇబ్బందులతో కొన్ని ఎదురవుతుంటారు. మరి ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో చాలా వరకు 14% కనబడుతుంది. మరి ఖర్చు విధానంలో 2 భాగాలు, రాజపూజతో చూస్తే 6 భాగాలు, తర్వాత అవమానాలు చూస్తే 6 భాగాలు. అంటే గౌరవానికి అవమానానికి సేమ్గా కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ పనులు చేతికాడికి వస్తాయి, నోటికి అందుకోకుండా మిస్ అయిపోతుంటాయి. మరి ఎందువల్ల అవుతున్నాయి అనేది చాలా మందికి చాలా సందేహాలు, చాలా డౌట్లు ఉంటాయి. మరి ఈ డౌట్లన్నీ మీకు క్లీన్ కావాలనుకుంటే, మీ మీద ఎవరెవరు చెడు ప్రయోగాలు చేశారో, మీ మీద ఏ సమస్య ఉన్నారో ఆ సమస్య లేకోకుండా దానికి పూజా బలం చేసి ఆ సమస్యలో నుంచి మిమ్మల్ని బయటపడే మార్గం చేయాలి. మీరు బయటపడే మార్గం చేయాలంటే మీ పేరు, వయసు, గోత్రం, నామము మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకున్న సమస్య ఏమేమి ఉందా, ఆ సమస్యను బట్టి లోతులో ఎంతవరకు ఉందా, మీరు ఎన్ని రోజుల నుంచి మీకు కాని పనులు కూడా కొన్ని బ్రేక్ కావటం, మరి మిమ్మల్ని ఎవరో ప్రేమించిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మీకు కావలసిన కొన్ని పనులు, ఆ పనులు కొన్ని బ్రేక్ కావటం, ఇలాగ మీ జాతక విధానంలో కొన్ని కనబడుతున్నాయి. దాని వలన మీకు సక్రమంగా కాకోకుండా అయిపోతున్నాయి. మరి కుటుంబ సమస్యలు చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు, మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు కొంచెం నష్ట ప్రభావం కూడా కొంచెం కనబడుతుంది. దాంట్లో కూడా నష్టం అనేది మామూలుగా కాదు, చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. దాంట్లో జాగ్రత్త మీరు తీసుకునేట్టుకైతే మీకు అతి జాగ్రత్త మీరు పడకోకుండా అశార్థంగా మీరు ఆలోచించినట్టుకైతే దాంట్లో చాలా ప్రమాదాలు, చాలా ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ పేరు వరంలో జాతక చక్రం గణితం వేసేసి మేము చూసి అన్ని విషయాలన్నీ మీకు చూసి చెప్పగలుగుతాం. ఏ సందేహం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా, ఏ పని ఉన్నా కూడా మీకు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరు, మీ వయస్సు మాకు పంపిస్తే, మీ ఫోటో పంపిస్తే మీ జాతకం ఎట్లుందో చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.